మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బైబిల్ గ్రంథం అనేది దేవుడు మనకిచ్చింది. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం ఆలకించి, గ్రహించి, పాటించి, చాటించాలి. చూసారా, 4 పనులు ఉన్నాయి. దానిలో బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని రహస్యంగా ఉంచమని చెప్పాడండి. వాక్యానుసారం అది ఏమి రహస్యంగా ఉండమని చెప్పాడు? 1, మీరు ఉపవాసం ఉండేటప్పుడు అది రహస్యంగా ఉండండి. నేను ఉపవాసం ఉన్నానని చెప్పేసి ముఖం యొక్క ఆరంగా చేసుకుంటే జాలిపడి అమ్మో వీడు ఎంత భక్తుడో అనుకుని మనుషుల వల్ల ప్రతిఫలం వస్తుంది, వేస్ట్. 2, నీవు ధర్మ విధన చేసేటప్పుడు కుడి చేతికి ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదని చెప్పాడు. అసలు నీ అవయవాలలోనే ఒక అవయవంకి తెలియకూడదు అన్నప్పుడు అసలు మనుషులకు తెలియకూడదు. అంటే నీవు రహస్యమందు చూసేటువంటి తండ్రి వలన నీకు ప్రతిఫలం కావాలంటే నీవు ఇచ్చేటువంటి ధర్మం రహస్యంగా ఉండాలి. 3, మీరు నీతి కార్యాలు ఏదన్నా చేయాల్సి వచ్చినప్పుడు అవి కూడా దేవుడు చూసేలాగానే చేయమన్నాడు, కానీ మనుషులు చూసేలాగా చేయమని చెప్పలేదు. కాబట్టి మీరు ప్రతిఫలం దేవుడి నుంచి ఆశిస్తున్నారా, మనుషుల నుంచి ఆశిస్తున్నారా? మనుషుల నుంచి ప్రతిఫలం ఆశిస్తే మనుషులు మీకు కిరీటం పెట్టేసి గొప్ప వాళ్ళని చేస్తారు. కాబట్టి మనుషుల వల్ల మీకు అధికారం వస్తుంది, దానివల్ల కొంత డబ్బు వస్తుంది, మీకు అందరూ వంగి వంగి నమస్కారాలు పెడతారు, మీ పేరు మారుమోగిపోతుంది. కానీ రహస్యంగా చేస్తే మీ పేరు ఎవ్వరికీ తెలియదు, మీకు వంగి వంగి ఎవడో దండాలు పెట్టడు, మీరు ఎలా ఉన్నారో మామూలుగానే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు దేవుడు తగిన ఫలం ఇస్తాడు, అప్పుడు ఉన్నతమైనటువంటి స్థితికి మీరు వెళతారు. గాడ్ బ్లెస్ యూ.